స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా STFI 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 9వ త్రైవార్షిక మహాసభలు మరియు రైతోత్సవ మహాసభలు కలకటా నగరంలో మహాజాతి స్టేడియంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలు ఈరోజు మధ్యాహ్నం ముగిశాయి. ఈ మహాసభల్లో 13 రాష్ట్రాల్లోని 25 సంఘాలకు సంబంధించినటువంటి 550 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరంతా కూడా 7 లక్షల ఉపాధ్యాయుల సభ్యత్వానికి ప్రతినిధులుగా ఈ మహాసభల్లో పాల్గొన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి మహాసభల్లో మొదట సెమినార్లు విద్యారంగం మీద, రాజ్యాంగం మీద, మహిళా సమస్యల మీద సెమినార్లు జరిగాయి. ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యమం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల మీద చర్చలు జరిగాయి. ఆ చర్చల నుంచి కొన్ని తీర్మానాలు, అలాగే పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. చివరిగా ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి ఎన్నికల్లో మరి TSUTF రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ STFI ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి చావా రవి, నేను ఈరోజు STFI అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది ఏకగ్రీవంగా. మరి ఆ రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యమం STFI నా పైన ఉంచినటువంటి బాధ్యతల్ని, విశ్వాసాన్ని నిలుపుకుంటూ సక్రమంగా ఈ బాధ్యతలు నెరవేర్చేదానికోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మహాసభల సందర్భంగా CN భారతి గతంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 3 టర్ములు పూర్తయినందున ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత నేను జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. మరి మహాసభ కొన్ని తీర్మానాలని ఆమోదించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు విద్యారంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద రాబోయే 4 నెలల కాలంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 4 దశల పోరాట కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. సెప్టెంబర్లో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అక్టోబర్లో రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత నవంబర్లో జాతీయ స్థాయిలో, మార్చ్ 2 పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించాలని, జిల్లాల్లో, రాష్ట్రాల్లో సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పి, ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, అట్లాగే సిలబస్లో మార్పులు, పాఠశాలల మూసివేత దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మహా ఉద్యమాన్ని, క్యాంపెయిన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు ఆర్థిక సమస్యలైనటువంటి CPS, NPS, GPSని రద్దు, UPSని రద్దు చేసి OPSని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అట్లా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కూడా ఇవాళ వేతన జీవులుగా శాలరీడ్ ఎంప్లాయీస్ అనేటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇవాళ GST పే చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరమే ఉందని ప్రశ్నిస్తూ ఈరోజు ఉద్యమాన్ని చేపడతా ఉన్నటువంటి సందర్భం ఉంది. వీటితో పాటు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని, కేవలం STFI కాకుండా ఇంకా కలిసి వచ్చే ఇతర అభ్యుదయ, భావసారూప్యం కలిగిన సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ని రూపొందించడం జరిగింది. అందులో ప్రధానంగా NEP 2020 రద్దు చేయాలని, సిలబస్లో మార్పుల్ని వ్యతిరేకించాలని, అంటే సిలబస్లో తొలగింపులు, మార్పులను వ్యతిరేకించాలని, CPS రద్దు చేయాలని, పాఠశాల మూసివేతని అడ్డుకోవాలని, నిలుపు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ సర్వీసుల్ని రెగ్యులైజ్ చేయాలని, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని, దేశవ్యాప్తంగా పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి, వీటితో పాటు ఇంకా మన ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, ఇట్లాంటి అనేక సమస్యల్ని ఈరోజు తీర్మానాలుగా ఆమోదించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ తీర్మానాలకు అనుగుణంగా ఈ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త క్యాంపెయిన్ని, ఉద్యమాన్ని నిర్వహించడానికి STFI సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం.